తప్పును అంగీకరించి క్షమాపణలు కోరేవారు గొప్పవారు. అటువంటి వారిని ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దు. మంచి రోజుకు మరియు చెడ్డ రోజుకు మధ్య తేడా కేవలం మీ మనస్తత్వం మరియు మీ వైఖరి మాత్రమే. అది మీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. పోరాడి ఓడినా పర్వాలేదు, కానీ నీ పోరాటం నీపై గెలిచిన వాడు ఎప్పటికీ మరిచిపోలేనంతలా ఉండాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇతరులపై నింద మోపకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. ఏనాటికైనా బయటపడుతుంది. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం, ప్రేమించినది దక్కకపోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుండా జీవితమే లేదు. నిన్ను ఎంతమంది ఏడిపించినా, నిన్ను ఎంతమంది ఓడించినా, నువ్వు జీవితంలో ఓడిపోయినా సరే నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనబడదని గ్రహించు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగే మనిషికి, ఎగిరే మనసుకి హద్దు ఏది? కావలసింది నీ ఆలోచనలకు మార్పు మాత్రమే మిత్రమా. కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరి చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతుల్ని చేస్తాయి. మనిషి తన అత్యాశతో కూడిన కోరికల బరువును వదిలేసినప్పుడు మాత్రమే తన మనసు ప్రశాంతతను పొందుతుంది. ఇతరులకు మంచి చేయడమే నీ పని కాదు, అది ఒక సంతోషం మాత్రమే. ఎందుకంటే అది మీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది కాబట్టి. ఏదో ఒకటి సాధించే వరకు నిన్ను వేధిస్తూనే ఉంటారు అందరూ. అనవసరంగా వాదించుకు అందరితో. నువ్వు ఇప్పుడు ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవు. అది గుర్తుపెట్టుకో. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలాగే ఉండు. జీవితం ఎంత మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనకు ఇష్టం ఉన్న వారిపై ప్రేమ అస్సలు మారదు. ఈ ప్రాణం మట్టిలో కలిసేంత వరకు. గుర్తుపెట్టుకో. గమ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్ళే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చెయ్యాలని మనమందరం భావిస్తాం. అయితే ముందుగా వాళ్లకు జీవితాన్ని అందించవలసిన బాధ్యత కూడా మనందరిపైనే ఉంటుంది. చాలామందికి మోక్షం కావాలా అంటే అవును అంటారు, కానీ కొందరే పొందగలరు. విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతాడు. విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు. జీవితంలో నీ నిర్లక్ష్యమే నీ నిజమైన శత్రువు. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటి వారి గుండెల్లో గుబులను పుట్టిస్తుంది. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. మనం మేలు చేసిన వారు మనకి తిరిగి మేలు చేస్తారని అనుకోవడం వట్టి భ్రమ. గుర్తుంచుకో, ఏ దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతావో అదే దీపం ఒక్కోసారి నీ చేతులను కాల్చుతుంది. జీవితం ఇప్పుడే జీవించాలి. దానిని ముగింపు లేకుండా నిలిపివేయడం సాధ్యం కాదు. విలువైనది విజ్ఞానం కాదు, దానిని ఉపయోగించే విధానం. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో, కానీ తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంలో జీవిస్తావు. భూమి లోపల కంటే మనుషుల మెదడు నుండే ఎక్కువ బంగారం తవ్వబడింది. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నువ్వే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు షేర్ చేస్తారు, లైక్ చేస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మీ శ్వేతాలయ.